మా నాయకుల్ని కించపరిస్తే మేము కూడా నేను బాడీ షేమింగ్ చేయాలంటే ఒకే ఒక్క మాటతో చెప్పేయగలను. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఈరోజు బీఆర్ స్టేడియంలో ఒక సమావేశంలో మాట్లాడుతూ చాలా విషయాలు మాట్లాడారు. ఆ విషయాల జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు. కానీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేలారు. ఎందుకు పేలారంటే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి గురించి బాడీ షేమింగ్ చేశారనేటువంటి మాట మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో ఒకసారి చూసుకోవడం మంచిది. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ అనేక కంపెనీలు వస్తున్నాయని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. నా మొహం చూసి చంద్రబాబు నాయుడు మొహం చూసి రారు, ఇక్కడ వసతులు ఉంటేనే వస్తారు అనేటువంటి మాట ఆయన ఇప్పుడు కాదు, ఇంతకుముందు కూడా చాలాసార్లు మాట్లాడాడు. కానీ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ఇప్పుడు గుచ్చుకుంది. ఎందుకు గుచ్చుకుందో నాకు తెలియదు. అంతేకాదు, చంద్రబాబు నాయుడు గారి ముఖం చూశారట ఇవాళ ప్రపంచంలో తెలుగు ప్రజలు తలెత్తుకునేటట్టు చేశాడనేటువంటి మాట మాట్లాడారు. ఏం తలెత్తుకునేది చేశాడని నాకు అర్థం కాలేదు. అంతేకాదు, మైండ్ సెట్ గురించి కూడా ఏదో మాట్లాడారు. ఏంటి, ప్రజావేదిక కూల్చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు, రెవెన్యూ పాస్బుక్ల మీద ఫోటోలు పెట్టుకున్నాడు, ఇవి ఆయన మైండ్ సెట్ అనేటువంటి మాట మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు గారి మైండ్ సెట్ ఏంటండి? పవిత్రమైనటువంటి లడ్డూలో పంది కొవ్వు, చేప నూనె, మాంసం నూనె కలిసిందని ప్రచారం చేసేటటువంటి దుర్మార్గమైనటువంటి మైండ్ సెట్ కలిగిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అంతేకాదు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు మీకు తెలియదు అనుకుంటాను, తెలిసి కూడా తెలియనట్టు ఉంటున్నారేమో, పదవి కోసం ఎవడైనా ముంచేస్తాడు. నారా చంద్రబాబు నాయుడు గారు పదవి కోసం ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచాడు, ఆయన తోలెలుడికి వెన్నుపోటు పొడిచాడు, ఆయన బంధువులకు వెన్నుపోటు పొడిచాడు, చివరికి సొంత తమ్ముణ్ణి కూడా వెన్నుపోటు పొడిచినటువంటి మహా మైండ్ సెట్ కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే మీరు జూనియర్ కాబట్టి మీకు అన్నీ తెలియవు. దాంతోపాటు ఇంకా చాలా మాట్లాడారు మీరు. బహుశా అర్ధంతరంగా అధికారం వచ్చినప్పుడు, అర్ధంతరంగా డబ్బు వచ్చినప్పుడు కళ్ళు నెత్తికెక్కి పొగరొస్తుందట. అది స్పష్టంగా మీకు కనిపిస్తుంది. మీ వ్యక్తిత్వంలో, మీ జీవితంలో హఠాత్తుగా పదవి వచ్చేసింది కదా, కేంద్ర మంత్రి అయిపోయారు. డబ్బు కూడా అనూహ్యంగా వచ్చేసింది మీరు అమెరికా వెళ్ళిపోయిన తర్వాత. ఇంకా కళ్ళు నెత్తికెక్కి మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఏమన్నారండి పెమ్మసాని చంద్రశేఖర్ గారు? ఒక్క మాటతో చంపేస్తారా? ఏం డైలాగ్ సార్ అది? సినిమా డైలాగా? నేను అడుగుతా ఉన్నా. బాలకృష్ణ గారు చెప్తే చూపుతో చంపేస్తానని, అట్లాగే ఒక మాటతో చంపేస్తారా? అంత గొప్పవారా మీరు? అంత మైండ్ సెట్ ఉందా మీకు? దీన్ని బట్టి మీ మైండ్ సెట్ ఎంత దౌర్భాగ్యంగా ఉందో ఒకసారి ఆలోచించుకోండి. అర్ధంతరంగా డబ్బు వచ్చినంత మాత్రాన, అర్ధంతరంగా అధికారం వచ్చినంత మాత్రాన ఇవే శాశ్వతం అని మీరు అనుకోకండి. అవాకులు చవాకులు పేలకండి. పేలితే దాని పర్యవసానం మీరు అనుభవించక తప్పదు. మీ సొమ్మేం పోయింది, అందరినీ రెచ్చగొడతారు. రెచ్చగొడిన తర్వాత ఒకవేళ అధికారం పోయిందనుకో అమెరికా పోయి దాక్కుంటారు. మీరు చేయగలిగింది అదే కదా. ఇక్కడున్న సామాన్య జనాన్ని, కార్యకర్తల్ని ఊరికి రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు. ముందు చంద్రబాబు కన్నా మీ మైండ్ సెట్ మార్చుకుంటే మంచిది. మీ మైండ్ సెట్ మార్చుకోకపోతే తప్పనిసరిగా దీని ఫలితాన్ని మీరు అనుభవిస్తారు. గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. నోటి దురుసు కాస్త తగ్గించుకోండి. ఏమైనా ఉంటే పనులు చేయండి రాష్ట్రానికి తప్ప ఇలాంటి అడ్డగోలు మాటలు మాట్లాడేటటువంటి ప్రయత్నం మాత్రం దయచేసి చేయవద్దని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఈరోజు బీఆర్ స్టేడియంలో ఒక సమావేశంలో మాట్లాడుతూ చాలా విషయాలు మాట్లాడారు. ఆ విషయాల జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు. కానీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేలారు. ఎందుకు పేలారంటే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి గురించి బాడీ షేమింగ్ చేశారనేటువంటి మాట మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో ఒకసారి చూసుకోవడం మంచిది. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ అనేక కంపెనీలు వస్తున్నాయని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. నా మొహం చూసి చంద్రబాబు నాయుడు మొహం చూసి రారు, ఇక్కడ వసతులు ఉంటేనే వస్తారు అనేటువంటి మాట ఆయన ఇప్పుడు కాదు, ఇంతకుముందు కూడా చాలాసార్లు మాట్లాడాడు. కానీ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ఇప్పుడు గుచ్చుకుంది. ఎందుకు గుచ్చుకుందో నాకు తెలియదు. అంతేకాదు, చంద్రబాబు నాయుడు గారి ముఖం చూశారట ఇవాళ ప్రపంచంలో తెలుగు ప్రజలు తలెత్తుకునేటట్టు చేశాడనేటువంటి మాట మాట్లాడారు. ఏం తలెత్తుకునేది చేశాడని నాకు అర్థం కాలేదు. అంతేకాదు, మైండ్ సెట్ గురించి కూడా ఏదో మాట్లాడారు.
ఏంటి ప్రజావేదిక కూల్చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు, రెవెన్యూ పాస్బుక్ల మీద ఫోటోలు పెట్టుకున్నాడు, ఇవి ఆయన మైండ్ సెట్ అనేటువంటి మాట మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు గారి మైండ్ సెట్ ఏంటండి? పవిత్రమైనటువంటి లడ్డూలో పంది కొవ్వు, చేప నూనె, మాంసం నూనె కలిసిందని ప్రచారం చేసేటటువంటి దుర్మార్గమైనటువంటి మైండ్ సెట్ కలిగిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అంతేకాదు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, మీకు తెలియదు అనుకుంటాను, తెలిసి కూడా తెలియనట్టు ఉంటున్నారేమో, పదవి కోసం ఎవడైనా ముంచేస్తాడు. నారా చంద్రబాబు నాయుడు గారు పదవి కోసం ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచాడు, ఆయన తోలెలుడికి వెన్నుపోటు పొడిచాడు, ఆయన బంధువులకు వెన్నుపోటు పొడిచాడు, చివరికి సొంత తమ్ముణ్ణి కూడా వెన్నుపోటు పొడిచినటువంటి మహా మైండ్ సెట్ కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే మీరు జూనియర్ కాబట్టి మీకు అన్నీ తెలియవు. దాంతోపాటు ఇంకా చాలా మాట్లాడారు మీరు. బహుశా అర్ధంతరంగా అధికారం వచ్చినప్పుడు, అర్ధంతరంగా డబ్బు వచ్చినప్పుడు కళ్ళు నెత్తికెక్కి పొగరుస్తుందట. అది స్పష్టంగా మీకు కనిపిస్తుంది. మీ వ్యక్తిత్వంలో, మీ జీవితంలో హఠాత్తుగా పదవి వచ్చేసింది కదా, కేంద్ర మంత్రి అయిపోయారు, డబ్బు కూడా అనూహ్యంగా వచ్చేసింది మీరు అమెరికా వెళ్ళిపోయిన తర్వాత. ఇంకా కళ్ళు నెత్తికెక్కి మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఏమన్నారండి పెమ్మసాని చంద్రశేఖర్ గారు? ఒక్క మాటతో చంపేస్తారా? ఏం డైలాగ్ సార్ అది? సినిమా డైలాగా? నేను అడుగుతా ఉన్నా. బాలకృష్ణ గారు చెప్తే చూపుతో చంపేస్తానని, అట్లాగే ఒక మాటతో చంపేస్తారా? అంత గొప్పవారా మీరు? అంత మైండ్ సెట్ ఉందా మీకు? దీన్ని బట్టి మీ మైండ్ సెట్ ఎంత దౌర్భాగ్యంగా ఉందో ఒకసారి ఆలోచించుకోండి. అర్ధంతరంగా డబ్బు వచ్చినంత మాత్రాన, అర్ధంతరంగా అధికారం వచ్చినంత మాత్రాన ఇవే శాశ్వతం అని మీరు అనుకోకండి. అవాకులు చవాకులు పేలకండి. పేలితే దాని పర్యవసానం మీరు అనుభవించక తప్పదు. మీ సొమ్మేం పోయింది, అందరినీ రెచ్చగొడతారు. రెచ్చగొడిన తర్వాత ఒకవేళ అధికారం పోయిందనుకో, అమెరికా పోయి దాక్కుంటారు. మీరు చేయగలిగింది అదే కదా. ఇక్కడ ఉన్న సామాన్య జనాన్ని, కార్యకర్తల్ని ఊరికి రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు. ముందు చంద్రబాబు కన్నా మీ మైండ్ సెట్ మార్చుకుంటే మంచిది. మీ మైండ్ సెట్ మార్చుకోకపోతే తప్పనిసరిగా దీని ఫలితాన్ని మీరు అనుభవిస్తారు. గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. నోటి దురుసు కాస్త తగ్గించుకోండి. ఏమన్నా ఉంటే పనులు చేయండి రాష్ట్రానికి తప్ప ఇలాంటి అడ్డగోలు మాటలు మాట్లాడేటటువంటి ప్రయత్నం మాత్రం దయచేసి చేయవద్దని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.